అందరికీ నమస్కారం. నిన్న 12వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ఈ 16 నెలల్లోనే రాయచోటి నియోజకవర్గానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యటనను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న రాయచోటికి వచ్చినప్పుడు మనకు 40 సంవత్సరాలుగా ఈ రాయచోటి నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న నీటి సమస్యపై స్పందించారు. ముఖ్యంగా ఎన్నాళ్ళగో కరువులో ఉన్న ఈ రాయచోటి నియోజకవర్గానికి ఒక దారి చూపాలనే మంచి లక్ష్యంతో ఏవైతే ప్రాజెక్టులు 2 మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాయో, వెలిగిల్లు ప్రాజెక్టు, శ్రీనివాసపురం ప్రాజెక్టు, పూర్తిగా దాని కింద ఉండే ఆయకట్టు భూములకు నీరిచ్చేదానికి రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిగా రాయచోటి, చిన్నమన్నెము, సంబేపల్లి, కొంచెం భాగమైన లక్కిరెడ్డిపల్లె మండలానికి నీళ్ళు ఇచ్చే శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు గత 10 సంవత్సరాల నుంచి నిలిచిపోవడం జరిగింది. ఆ పనులను త్వరితగతినే పూర్తి చేసేదానికి 390 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే తక్షణమే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే 1-2 నెలల్లోనే దానికి టెండర్కి పిలవడం కూడా జరుగుతూ ఉంది. శ్రీనివాసపురం రిజర్వాయర్కు అంద్రినివా నీళ్ళు ఏవైతే వస్తే సస్యశ్యామలంగా ఆ ప్రాజెక్టు కింద ఉన్న 26,000 ఎకరాల భూమి సాగులేకి వస్తుంది. చివరిగా లక్కిరెడ్డిపల్లి వరకు ఎడమ కాలువ ద్వారా, కుడి కాలువ ద్వారా సిబ్బ్యాల వరకు నీళ్ళు అందించే విధంగా ఆ కాలువను డిజైన్ చేయడం జరిగింది. దానికి ఖర్చు అయ్యే డబ్బును కూడా పూర్తిగా 6 నెలల్లో ఖర్చు పెట్టమని చెప్పి అధికారులకు నిన్న చెప్పడం జరిగింది. అలాగే మనకు వెలిగిల్లు ప్రాజెక్టు ద్వారా ఏదైతే 25,000 ఎకరాలకు నీళ్ళు అందించేదానికి ఆ రోజు ప్రాజెక్టుకు కాలువలు ఇచ్చారో అవి కూడా అసంపూర్తిగా గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టి దాని కింద ఉన్న పూర్తి చెరువులన్నిటికీ లక్కిరెడ్డిపల్లి, రామాపురము, అలాగే గాలివీడు మండలాలకు నీళ్ళు అందించే విధంగా చెరువులు కనెక్షన్ ఇచ్చి అక్కడ కూడా పనులు పూర్తి చేసేదానికి 25 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తవుతే కేవలం కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చేది కాకుండా మనకు భూగర్భ జలాలు ఏవైతే అవి పైకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నియోజకవర్గంలో ఉన్న 70,000 ఎకరాలకు సాగు చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 పూర్తయితే రాయచోటి నియోజకవర్గంకి అంతకంటే మంచి పని జరగదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, రెండో విషయము, నిన్న ముఖ్యమంత్రి గారు మనకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచే చూస్తూ వస్తాను, రాయచోట్లో ఉన్న 6 మండలాలకు గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు చేయలేని పని ఈరోజు మనము ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే సాధించుకోగలిగాం. ఈ స్థానం మనం గెలవడం, ఇక్కడి నుంచి మంత్రి కావడంతో మొట్టమొదటిగా జల్ జీవన్ మిషన్లో ఏదైతే స్కీమ్ వచ్చిందో దాంట్లో 360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 మండలాలకు నీళ్ళు అందించే విధంగా టెండర్లకు కూడా పిలవడం జరిగింది. గత 3 రోజులుగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించి గ్రామాల్లో పైపులు కూడా ఆ కాంట్రాక్టర్ దింపుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఏమి ఉన్నా లేకపోయినా మనుషులకు, మనం నమ్ముకున్న పశువులకు, అలాగే రైతుల కోసం ఏదైతే కార్యక్రమాలు మనం పూర్తి కావాలని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలు 2 ఈరోజు పూర్తవుతున్నాయి. 6 మండలాలకు వెలిగిల్లు నీళ్లు, 2 ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఈసారి మన ఓటు వృధా కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ప్రధానమంత్రిగా గవర్నమెంట్ కూడా ఉండడంతో ఈ 2 స్కీములు మన నియోజకవర్గంలో మొట్టమొదటి ఫేజ్లోనే మన ప్రభుత్వం ఏర్పాటైన 16-17 నెలల్లోనే జరుపుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మనం తప్పకుండా ఈ స్థానాన్ని నిన్న మన ముఖ్యమంత్రి గారికి ఎలా హామీ ఇచ్చామో అదేవిధంగా వచ్చే 4 పర్యాయాలు అంటే వచ్చే 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా
ఇక్కడ ఎగరేస్తామని చెప్పాం. దానికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు చిన్నమండెం మండలంలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును కూడా ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ నుంచి మన కార్యకర్తలకైతేనే మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. 16 నెలలు గడిచిపోయాయి. ఉండే 3 సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన సమస్యలు చాలా రెవెన్యూ పరంగా ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని పీడిస్తున్న సమస్య. ఆ సమస్యలను కూడా నిన్న జరిగిన మీటింగ్లోనే కలెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏది మొన్న రెవెన్యూ సదస్సుల్లో తీరినవి కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఏ రైతుకు కానీ లబ్ధిదారులకు కానీ భూములు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ నాయకత్వంలో భూదందాలు చేశారో, భూములు ఆక్రమించుకున్నారో అవన్నిటికీ కట్టడి చేసే విధంగా రెవెన్యూ సమస్యలకు కూడా పరిష్కారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మండల కమిటీలు కూడా వేసుకున్నాం. నిన్న మనకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రో, మంత్రో, శాసనసభ్యుడో పనిచేస్తే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పోవు. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి కార్యకర్త పనిచేస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బలము కార్యకర్తలే కాబట్టి నాయకులపైన నాయకత్వం పైన ఎంత నమ్మకం ఉన్నా కార్యకర్తలు మంచిగా పనిచేసింటేనే గతంలో 24 అంత భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఈసారి కూడా మనం ఏమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్నామో అవి చేసుకునేది, అవి ఇచ్చేటి మనం ప్రజల్లోకి తీసుకొని పోతే చాలు, మన ప్రభుత్వానికి మంచి రోజులు ఉంటాయి. కాబట్టి నిన్న మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే తెలుగుదేశం పార్టీ చేసిన ఏవైతే కార్యక్రమాలు సూపర్ 6 అనుకోండి, సూపర్ 6లో లేని కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తున్నాం. ఉచిత బస్సు ఇచ్చాం. ఈరోజు డిఎస్సి ఏర్పాటు చేసుకున్నాం. మన నియోజకవర్గంలో కూడా మన బిడ్డలకు 122 మందికి ఇక్కడ ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే 3 సిలిండర్ల కార్యక్రమం దిగ్విజయంగా చేశాం. ఇప్పటికే 3 సిలిండర్లు ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క గృహిణికి అందే విధంగా చర్యలు తీసుకున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద 7,000 రూపాయలు కేంద్రం రాష్ట్రం కలిపి వేయడం జరిగింది. మిగతా డబ్బులు కూడా 2 విడతలుగా వేస్తామని చెప్పాం. రేపు జనవరి, ఫిబ్రవరిలో 2వ విడత కూడా ఇస్తున్నాం. అలాగే అన్నిటికంటే మంచి ప్రోగ్రాం ఏదైతే మన బిడ్డలకు మంచి ప్రయోజకులు చేసే ఒక స్కీమ్ ఏదైతే ప్రజలకు తీసుకొని వచ్చి 64 లక్షల మంది మన బిడ్డల కోసం ఏదైతే స్కీమ్ ఉందో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మన యువ నాయకులు గౌరవ హెచ్ఆర్డి మంత్రి లోకేష్ బాబు గారి సారథ్యంలో చరిత్రలో లేని విధంగా అన్ని కుటుంబాలకు 13,000 రూపాయలు, 2,000 రూపాయలు వాళ్ళు చదువుకున్న స్కూలుకు డెవలప్మెంట్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు, ఆ రోజు మనం బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరికేది కాదు. ఈరోజు ఏ చెరువులో చూసినా, ఏ వంకల్లో చూసినా యథేచ్ఛగా ఇసుక తీసుకొని పోయి ఎవరు వాడుకున్నా కూడా ఎక్కడ ఉపేక్షించే పరిస్థితిలో ఎవరు తప్పు చేసే వాళ్ళకు ఉంది. కానీ నీతి నిజాయితీగా ఎవరైతే ఇసుకను వాడుకుంటున్నారో వాళ్ళకి ఎక్కడ అడ్డం చెప్పలేని విధంగా అధికారులకు కూడా ఆదేశం ఇచ్చి ఈరోజు మనం గృహాలు ఏదైతే కట్టుకుంటున్నామో దాంట్లో కూడా ఈ స్కీమ్లో కూడా మనం రేపు రాబోయే కాలంలో కూడా ఉచిత ఇసుక ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రారంభించిన స్కీమ్ మనందరికీ తెలుసు. మనం 16 నెలలుగా వేచి చూస్తున్న ఇడ్లు కట్టు ఎన్టీఆర్ భరోసా కింద ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎంతో లాంఛనంగా ఇక్కడ ప్రారంభించారు. రేపు ఉగాది కల్లా ఇంకా ఇండ్లు ప్రారంభించేదానికి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో కూడా అధికారులకు ఒకటే ఆదేశిస్తున్నాం, ఎవరైతే ఇంటి పట్టాలు కావాలో వాళ్ళకు పట్టాలు ఇచ్చేది ఒకటైతే, రెండోది వాళ్ళకి పట్టాలు ఉండే దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేది రెండోది, మూడోది ఎవరికైతే ఇండ్లు కావాలో వాళ్ళ పేదవాళ్లకు మన కార్యకర్తలు అలాగే గ్రామ సచివాలయాల్లో ఎవరైతే అప్లై చేసినారో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చే సౌకర్యం కూడా కలెక్టర్ గారు మనం మీటింగ్ పెట్టుకొని ఇక్కడ చర్యలు తీసుకుందాం. అలాగే మన రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు వరం ఇవ్వడం జరిగింది.
మైనార్టీ కుటుంబాలకు కూడా అదనంగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిన్నే ఇక్కడ ఆర్డర్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు గృహాలు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 70,000 50,000 అదనంగా ఇచ్చే స్కీము చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ముందుకు తీసుకొని పోవాలంటే మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నా. ఈ మండలంలో మనం ఎవరైతే గ్రామ కమిటీల్లో వేసుకున్న నాయకులు, అలాగే మన వార్డుల్లో ఉండే నాయకులు, అలాగే క్యూబ్ సిస్టంలో ఎవరైతే లీడర్లకు మనం పదవులు ఇచ్చామో రేపు ఇవ్వబోతున్నామో అందరూ సమిష్టిగా పనిచేయాలా. ఇప్పుడు మండలాధ్యక్షునిగా బీసీ కులానికి చెందిన మూగి రెడ్డప్పని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరికి ఏ సముచిత స్థానం కల్పించాలో రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందున్నాయి. కాబట్టి సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో మండలంలో ఒక్క సీటు కూడా కోల్పోకుండా అన్నీ గెలుచుకునేదానికి మీరందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.